ఈరోజు మనం బెంగళూరు సిటీ వెళ్తున్నాం. బెంగళూరు సిటీలోని ఇస్కాన్ టెంపుల్, శ్రీకృష్ణ టెంపుల్ను మనం చూడబోతున్నాం. టెంపుల్ లోపల బయట ఎలా ఉంది, ఇక్కడ టెంపుల్ దర్శనం టైమింగ్స్ ఏంటి, మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాం. ఇక్కడ చెప్పులు పెట్టే స్టాండ్ అండి ఇది. ఇక్కడ చెప్పులు పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ మనం చెప్పులు పెట్టుకోవడానికి వీళ్ళు ఎలాంటి ఛార్జ్ చేయరు, ఫ్రీగానే పెట్టుకుంటారు చెప్పులు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకు ఎంట్రన్స్ గోపురం అండి. ఈ ఎంట్రన్స్ గోపురం ద్వారా మనం లోపలికి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఎంటర్ అయిన తర్వాత స్ట్రైట్గా వెళ్తే జపం చేసుకుంటూ మనం దర్శనానికి వెళ్ళొచ్చు. అదే లెఫ్ట్ సైడ్లో వెళ్తే డైరెక్ట్గా మనం దర్శనానికి వెళ్ళొచ్చు. ఇలా స్ట్రైట్గా వచ్చాక మనం ఇక్కడ నుంచి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే స్తోత్రాన్ని పఠిస్తూ క్యూ లైన్లో దర్శనానికి వెళ్తారు. మేము ఇక్కడికి వచ్చింది బుధవారం. జనాలు పర్లేదు, బాగానే ఉన్నారండి ఇక్కడ. నేను ఇక్కడికి రావడం ఇది సెకండ్ టైం అండి. ఇంతకుముందు 12 years బ్యాక్ నేను ఇక్కడికి వచ్చాను. సో మనం లోపలికి వచ్చిన తర్వాత ఈ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి ఈ వ్యూ. ఈ టెంపుల్ను 1997లో మేలో అప్పటి మన రాష్ట్రపతి అయిన శంకర్ దయాళ్ శర్మ గారు ప్రారంభించారు. ఈ గోపురాలు వరుస లైన్లో ఉండడం ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి ఇటు నుంచి చూస్తుంటే. ఇవి ఈ టెంపుల్ టైమింగ్స్ అనేటివి నార్మల్ డేస్లో మార్నింగ్ 7కి ఓపెన్ అయ్యి నైట్ 8 వరకు ఉంటుంది. అండ్ అలాగే వీకెండ్స్లో, పబ్లిక్ హాలిడేస్లో మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4కు స్టార్ట్ అయ్యి నైట్ 8 వరకు ఉంటుంది. సో ఇవన్నమాట టెంపుల్ టైమింగ్స్. ఇది మన మెయిన్ గోపురం అండి. ఇది ఇందులో నుంచి ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం. ఫోన్స్ తీసుకెళ్ళొచ్చు, కానీ వీడియో తీయనిస్తారా లేదో నాకు కూడా తెలియదు. ఒకసారి ట్రై చేస్తాను నేను కూడా వీడియో తీయడానికి, మీకు చూపించడానికి. ఇది లోపల ఇలాగలో నేను వీడియో తీస్తున్నాను. ఇది లోపల ఇంకా అద్భుతంగా ఉంది. చూడండి ఒకసారి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ టెంపుల్ నుంచి బయటికి రాగానే కింద ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుందండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తే ఇక్కడ మనకు బుక్స్ మరియు హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇలాంటివన్నీ ఇక్కడ కింద దొరుకుతాయి. ఇక్కడ భగవద్గీత అయితే అన్ని భాషల్లో దొరుకుతుంది మనకు. ఫోటో ఫ్రేమ్స్ ఇక్కడ ఇవన్నీ దొరుకుతాయి. బుక్స్ ఇవి, ఈ ఫోటో ఫ్రేమ్స్లో మనకు అన్ని కనబడతాయి. అన్ని కొనుక్కోవచ్చు కూడా ఈ ఫోటో ఫ్రేమ్స్. ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ లోహంతో చేసినవన్నీ కొనుక్కోవచ్చు. ఇవి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా మనం జనరల్గా ఏ టెంపుల్లోకి వెళ్ళినా ప్రసాదం కామన్ కదండి. ఇక్కడ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళంతా మా వాళ్ళే, మేమంతా కలిసి అయ్యప్ప టూర్ బయలుదేరాం. మా మొదటి టెంపుల్ అండి ఇది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము మైసూరు వెళ్ళాలి. మేము బాగా మధ్యాహ్నం టైంలో ఈ గుడి దర్శించుకున్నాం కాబట్టి అంతా ఆకలితో ఉన్నారు. చూడండి మా వాళ్ళు ఎలా తింటున్నారు. ఒకరొకరు 2 కప్పులు ప్రసాదం తిన్నారండి ఇక్కడ. ఆల్మోస్ట్ మా వాళ్ళు ఇక్కడే లంచ్ కంప్లీట్ చేశారు. ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ. ఈ పక్కలే కోనేరు ఉంటుంది. ఈ కోనేరు నుంచి టెంపుల్ కూడా లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి.